హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో, అందరూ బాగున్నారని అనుకుంటాను. మొదటిగా నా వీడియో చూస్తున్న వాళ్ళ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నాకు కాస్త ఎంకరేజింగ్‌గా ఉంటుంది. నా లాస్ట్ వచ్చే వీడియోస్ అంటే కెనడాలో ఏమేమి కల్చర్ ఉంటది, ఇంకదని కూడా కొన్ని వీడియోస్ చేశాను. అవి వెళ్ళి నా ఛానెల్‌లో తప్పకుండా చూడండి. సో, ఈరోజు నేను 31st దావత్ కోసం ఫ్రెండ్స్‌కనేది ఒక వైన్ గాని, మందు గాని ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి షాప్‌కెళ్తున్నాను. సో, ఇక్కడ కెనడా గవర్నమెంట్ అనేది కూరగాయల షాప్‌లోనే మందు అమ్ముతుంది. ఎందుకలా చెప్తోందనేది మాత్రం చివరి వరకు చూస్తూ ఉండండి. మాట్లాడుకుందాం. సో, నా ప్రీవియస్ వీడియోస్‌లో కొద్దిమంది అడిగారు నువ్వు ఎక్కడ స్టే చేస్తావు నాన్న అని. సో, ఇక్కడ చూసారా బిల్డింగ్. సో, పైన టాప్ నుంచి థర్డ్ అనమాట 35థ్ ఫ్లోర్‌లో మేము స్టే చేస్తున్నాము. కిందనే రబ్బా షాప్ ఉంటది. సో, కెనడాలో మనకి పాన్ షాప్‌లు ఎలాగుంటాయో ఇక్కడ కెనడాలో రబ్బా అనే షాప్స్‌లో సిగరెట్స్ అవి అమ్ముతూ ఉంటారనమాట. సో, మా ఇంటి ముందర అక్కడ ఒకటి ఆరెంజ్ కలర్‌లో ఒకటి తిన్నగా పోల్ మాదిరి కనిపిస్తుంది. అది బస్ స్టాప్ అనమాట. ఇట్లనే ఉంటది బస్ స్టాప్. సో, అక్కడికొచ్చి జస్ట్ నిలబడినావంటే నువ్వు ఎక్కడికెళ్ళడానికి నువ్వు ఒక మనిషి నిలబడితే చాలు అక్కడికొచ్చి బస్ ఆగుతది. సో, నువ్వు కావాల్సిన డెస్టినీకి నువ్వు వెళ్ళొచ్చనమాట. సో, ఇంక నేను ఇక్కడ షాప్‌లోకి వచ్చిన తర్వాత పాకెట్ తీసుకున్నాను ఏమన్నా తీసుకోవడానికి. సో, ఇక్కడ యాక్చువల్‌గా మీకో విషయం తెలుసా? కెనడాలో మేము ఎక్కువగా ఖర్చు పెట్టే కూరగాయ ఏదైనా ఉందంటే ఎక్కువగా కొనాల్సిన కూరగాయ, ఎక్కువ డబ్బులు పెట్టే కూరగాయ టమోటా. ఇక్కడ కేజీ ఇంచుమించు 300, 400 ఉంటది. మనకు ఒక కేజీ టమోటా ఏం సరిపోతాయి కదా! అదేవిధంగా ఆనియన్స్ చూస్తే రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేసే కూరగాయ ఏదైనా ఉందంటే అది ఆనియన్స్. సో, అదే విధంగా ఇక్కడ ఆలు ఉన్నాయి. ఆలు కూడా ఇక్కడ రెడ్ ఆలు, వైట్ ఆలు, యెల్లో ఆలు అని డిఫరెంట్ డిఫరెంట్ ఆలూస్ అని కూడా అమ్ముతూ ఉంటారు. సో, ఇవన్నీ ఇప్పుడు మనకి ఈ 31st దావత్ కోసం అనేది తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. అదేవిధంగా అరటిపళ్ళు కూడా ఇట్లనే అమ్ముతారు. ఇక్కడేం నీకు మందు గిందు ఏమి ఎయ్యరనమాట. గ్రీన్‌గానే ఉంటాయి. తర్వాత కేక్స్ పిల్లలొస్తూ ఉంటారు కదా! పిల్లల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీతో వస్తారని చెప్పి వాళ్ళ కేక్స్ కోసం చూసాను. సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అమ్ముతూ ఉంటారనమాట. సో, అదే విధంగా కెనడా గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ నీకు మందుననేది ఎంకరేజ్ చేస్తుంది అమ్మడానికంటే, సో, ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ కన్వీనియన్స్ స్టోర్స్‌లో అవైలబిలిటీగా ఉండడానికి లైసెన్స్డ్ స్టోర్స్ మాత్రమే తీసుకోవచ్చు. సో, ఇవన్నీ చాంపియన్ బాటిల్ అంటుంటాం కదా! మన పార్టీ అప్పుడు చేసుకోవడానికి అలాంటి బాటిల్స్ అనమాట. సో, ఇవి ఇక్కడ పెట్టారు. సో, వీటిలో ఎక్కువగా నీకు ఆల్కహాల్ ఉండవనమాట. ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్. మామూలుగా అందరూ చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ఈ హెవెన్ తర్వాత ప్యూర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. చాలా బ్రాండెడ్ అనమాట. అదే విధంగా ఇంక కూల్ డ్రింక్స్‌కొస్తే మన ఇండియాలో దొరికినట్టే ఇక్కడ పెప్సీ, థమ్స్ అప్ అనేది దొరుకుతాయి. కోక్. ఇక్కడ ఇవి చూస్తే నీకు డిఫరెంట్ సైజెస్‌లో కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ జీరో షుగర్, వితౌట్ షుగర్, విత్ షుగర్ అనేవి ఉంటాయనమాట. జీరో షుగర్ అంటే అక్కడ నీకు దాంట్లో క్యాలరీస్ అనేది ఏం లేకోకుండా ఉంటాయి. సో, నేనొచ్చి కోకో కోలా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో, అదైతే చిన్న పిల్లలు కూడా తాగడానికి ఈజీ అవుతుందని. సో, పెప్సీ బాటిల్స్ కూడా ఉన్నాయి. 1 లీటర్ ఇవి నాకు తెలిసి హాఫ్ లీటర్ అనుకుంటా. సో, హాఫ్ లీటర్‌వి 6 ప్యాకెట్ పెట్టారు. తర్వాత ఇది 2 లీటర్స్. సో, కూల్ డ్రింక్స్ కంటే కూడా ఎక్కువ ఇక్కడ నీకు చాలామంది ఈ వైన్ డ్రింక్ అనేది తాగడానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అందుకే 2024 నుంచి కెనడా గవర్నమెంట్ అనేది సో, వీటన్నిటికంటే కూడా ఆల్కహాల్ అవైలబిలిటీలో ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా లోకల్‌గా కెనడాలో మీకు తెలుసో తెలీదో నయాగరా ఏరియాలో ఎస్పెషల్లీ టొరంటోలో ఈ వైన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, లోకల్ ప్రొడక్టర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, లోకల్ ప్రొడ్యూస్‌ని ఎంకరేజ్ చేయడానికి సో, కెనడా గవర్నమెంట్ లైసెన్స్డ్ స్టోర్స్‌లో అమ్మడం మొదలుపెట్టిందన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళు 31st వస్తుంది కాబట్టి ఇంకెక్కువ సేల్స్ ఉంటాయని చెప్పేసి మొత్తం అన్నీ పెట్టారు. ఇక్కడ చూసారా ఇది వైన్. ఎస్పెషల్లీ ఇలాంటి స్టోర్స్‌కి పర్మిషన్ ఏంటంటే ఓన్లీ వైన్స్, బీర్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తది. నీకు ఇంక స్పిరిట్స్ అంటే విస్కీ, వోడ్కా ఇంక డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ ఉంటాయి కదా! అవన్నీ అలౌ లేదనమాట. ఇక్కడ చూస్తున్నారా బాటిల్. సో, ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆస్ట్రేలియా బ్రాండ్ ఏమో అనుకుంటున్నా. సో, అదే విధంగా ఇక్కడ 20 బీస్ అనమాట. ఇది కెనడా గవర్నమెంట్ కెనడా ప్రొడక్ట్ అనమాట. ఇది నయాగరాలో ప్యూర్ గ్రేప్‌తో తయారు చేస్తారనమాట. ఇది చాలా బావుంటదని అంటుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. అదే విధంగా ఇది యెల్లో టైల్ అనుకుంటా. ఐ థింక్ దిస్ ఈస్ జర్మనీ ఆర్ ఆస్ట్రేలియా బ్రాండ్. సో, ఇది కూడా చాలా మంది ఎక్కువగా తాగుతుంటారనమాట. సో, ఇవన్నీ ఎందుకంటే నీకు ఇక్కడ వీళ్ళు ఫుడ్ మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని నీకు ఒక గ్లాస్ అనేది నువ్వు ఒక వైన్ తాగినావంటే అది నీకు బాడీలోకెళ్ళి కొద్దిగా హీట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది కదా! ఆ హీట్ వచ్చిన తర్వాత ఇంత చలికి -15, -20కి ఇక్కడ ఉండాలి కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి వీళ్ళు ఈ విధంగా నీకు వైన్ అనేది తీసుకొని ఒక గ్లాస్, ఒక పెగ్ తర్వాత ఫుడ్ అనేది తాగుతూ ఉంటారనమాట. సో, ఈ విధంగా నీకు ఈ కెనడా గవర్నమెంట్‌ని వాళ్ళని తాగండి అని ఎంకరేజ్ చేయట్లేదు గానీ, బట్ ఇక్కడున్న వెదర్‌కి డిప్రెషన్‌లోకి ఎళ్ళకుండా వాళ్ళని కాస్త నీకు బయటికి అంటే కొద్దిగా ఎనర్జీని కొద్దిగా యాక్టివ్‌నెస్‌ని పెంచడం కోసం ఈ జనరల్ స్టోర్స్‌లోను, తర్వాత బీర్ స్టోరు, కన్వీనియన్స్ స్టోర్స్‌లోను, తర్వాత ఈ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా! పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా కొన్ని స్టోర్స్ ఉంటాయనమాట. అన్ని స్టోర్స్‌లలో పర్మిషన్ ఇచ్చిందనమాట. ఇక్కడ
చూస్తున్న ఇది చాంపియన్ బాటిల్ విత్ ఆల్కహాల్ అనమాట. బ్రెడ్ అండ్ బటర్ అనే కంపెనీది. ఇది కూడా నాకు తెలిసి ఇండియన్ కెనడా బ్రాండే అనుకుంటున్నా. సో, బ్రెడ్ అండ్ బటర్ అనేది కూడా చాలా యూనో ఫేమస్ బ్రాండ్ అనమాట ఇక్కడ వైన్‌లో. సో, ఇవన్నీ వైన్సే అనమాట. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ వైన్స్ ఉన్నాయి. లైక్ యెల్లో టైల్ ఇంతకుముందు చూపించినట్టుగా 20 బీన్స్, బ్రెడ్ అండ్ బటర్ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్‌లో నీకు వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట వైన్. సో, ఈరోజు మా ఫ్రెండ్స్‌కి నేను మరి వాళ్ళకి ఏ వైన్ నచ్చుతుందో ఒకసారి కనుక్కుందామని అడిగా అనమాట. వాళ్ళేమో "నీ ఇష్టం రా ఏదో ఒకటి తీసుకోండిరా" అని నన్ను అడిగారనమాట చెప్పారు. సో, నేను వీడున్న వాటిలో ఏది సెలెక్ట్ చేద్దామని ఫస్ట్ నేను చూస్తూ ఉన్నా. నాకు పెద్ద ఐడియా లేదు వీటి గురించి. జస్ట్ చూస్తున్నా అనమాట. ఇది చూసారా విల్లా మ్యారీ అని నాకు తెలిసి ఇది న్యూజిలాండ్ బ్రాండ్ అనమాట. సో, న్యూజిలాండ్ నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తారు. అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా నీకు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నీకు సేల్ చేస్తూ ఉన్నారనమాట. నీకు ఓన్లీ కెనడా గవర్నమెంట్ ఎకానమీ పెంచడమే కాకుండా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ కూడా వీళ్ళు సేల్ చేసుకుంటున్నారనమాట. ఎస్పెషల్లీ కంప్లీట్‌గా ప్యూర్ కల్తీ అనేది ఉండదనమాట. ప్యూర్‌గా గ్రేపు తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో అంటే ఆరెంజ్ ఫ్లేవర్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయంటారు కదా! సో, గ్రేప్ ఫ్లేవర్ దాంట్లో స్వీట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి వీళ్ళు సేల్ చేస్తారనమాట. ఇది ఓజీ నాకు తెలిసి మీకు ఎంతమందికి వైన్ అనేది ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, వైన్ ఈజ్ లిటిల్ బిట్ హెల్తీ అంటారు కంపారేటివ్‌లీ వోడ్కా దానిలతో పోలిస్తే. సో, అదేవిధంగా బీర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు చూసారా బడ్‌వైజర్, ఇదేంది మల్సన్, తర్వాత బ్లూ లైట్, ఓల్డ్ మాల్క్యూ, తర్వాత లేకర్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఈడ కూడా బియర్‌లు. సో, ఇవి కూడా మోస్ట్‌లీ ఇది చూసారా మాల్స్ అండ్ కోల్డ్ షాట్స్ ఉన్నాయి చూసావా? ఇది కెనడా బ్రాండ్ అనమాట. ఇవి 6 ఉంటాయి. 6 అంటే 6% ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయన్నమాట. సో, అవి చిన్న షాట్ అనమాట. అది ఎక్కువగా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నీకు హెన్‌కెన్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ మీకు అందరికి తెలిసిందే కదా! ఈ స్టెల్లా అనేది కూడా ఇక్కడ ఉంటది. స్టెల్లా, కరోనా, హ్మ్. హెన్‌కెన్ ఇవన్నీ ఎక్కువగా వీళ్ళు వాడుతుంటారు. చూసారా అది కరోనా బాటిల్, కరోనా బియర్ అనమాట. సో, ఇది ఎక్కువగా నీకు ఇక్కడ ఉన్నవాళ్ళు తాగుతూ ఉంటారు. సో, జనరల్‌గా వీళ్ళు ఎక్కువగా నీకు బీర్లు కూడా వాళ్ళెక్కడైనా పిక్నిక్‌కెళ్ళినప్పుడు గానీ, ఇంట్లో ఉన్నప్పుడు గానీ, జస్ట్ నీకు ఆఫీస్ నుంచి రాంగానే ఇక్కడున్న చలికి నీకు అంత కూల్‌లో అంత బాడీ టెంపరేచర్‌ని వేడి నుంచి తట్టుకోవడం కోసం కష్టమవుతుంది కాబట్టి వీళ్ళు వైన్ అన్నీ తాగుతూ ఉంటారు. అవి ఈజీగా అవైలబిలిటీలో రావడానికి కన్వీనియన్స్ స్టోర్‌లోను ఇలాంటి స్టోర్స్‌కి ఓన్లీ పర్మిషన్ ఉన్న వాటికే ఈ కెనడా గవర్నమెంట్ అలా ఆలోచిందనమాట. అన్ని స్టేట్స్‌లోను కెనడాలో 11, 12 స్టేట్స్ ఉంటాయి కదా! అన్ని స్టేట్స్‌లోనూ అలా లేదనమాట. ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌కి సెపరేట్‌గా వాళ్ళ రూల్స్ ఉంటాయి అలౌ చేయడానికి. బట్ ఎస్పెషల్లీ అంటారియోలో నేను అంటున్న అంటారియో స్టేట్ మాత్రం ఈ కన్వీనియన్స్ స్టోర్స్‌కి తర్వాత ఇలాంటి స్టోర్స్‌కి పర్మిషన్ ఇచ్చిందనమాట. అంటే ఈజీగా అందరికి అవైలబిలిటీలో ఉండడానికనమాట. డజంట్ మీన్ దట్ దే ఆర్ ఎంకరేజింగ్ బీర్ తాగడం అని కాదు. బట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నారనమాట. ఇంక అదే విధంగా ఇక్కడ చూసామంటే ఇవన్నీ ఎస్పెషల్లీ కెనడా వాళ్ళు తయారు చేసే బీర్లనమాట. సో, ఈయనకి ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుందని చెప్పా కదా! సో, ఆ విధంగా మరి దీంట్లో ఆర్గానిక్ లెజర్ అని అంటే ఎక్కువగా ఇవి బేర్లీ బీర్లు అనేవి ఉన్నాయి. సో, మరి మీకు ఏ బీర్లు అనేది ఇష్టమో, ఏ వైన్ అనేది ఇష్టమో ఈ 31st నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే ఏదో ఒక సెట్ బియర్ తర్వాత కాస్త వైన్ తీసుకుంటా. అదేవిధంగా నీకీళ్ళు ఆహ్, బార్బిక్యూ ఆల్రెడీ ఉన్నది తీసుకొనెళ్ళేసి జస్ట్ బార్బిక్యూ లాగా వెయిట్ చేసుకుంటే చాలు. చూసారా ఇది దిబి బార్బిక్యూ సిన్స్ వింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. సో, ఇవి కూడా నాకు తెలిసి న్యూ ఇయర్‌కి బాగా సేల్ అయితాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. సో, ఇదండి ఇవి ఈ రోజులలో. సో, మొత్తం మీద నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ కోకో కోలా, తర్వాత ఒక వైన్, ఒక బియర్ సెట్ తీసుకున్నాను. సో, ఇంటికెళ్తున్నాను. సో, నెక్స్ట్ టుమారో 31st దావత్ కదా! సో, నాకు తెలిసి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సో, ఎంజాయ్ చేస్తామనమాట. ఈ విధంగా కెనడా గవర్నమెంట్ అనేది ఇందుకోసం అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ వల్ల అలౌ చేస్తుంది. ఇండియాలో కూడా ఈ విధంగా అన్ని స్టోర్స్‌లోనే అలౌ చేస్తే చాలా బెటర్ కదా! అదే యూఎస్‌లో అలౌ చేస్తారో లేదో కూడా తెలీదనమాట. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ చివరి వరకు చూసినందుకు థాంక్ యూ. చూస్తూనే ఉండండి.